అడవిలో మనిషికి అత్యంత ప్రమాదకరమైన జంతువు ఏది? ఎలుగుబంటి లేక రసల్ వైపర్? ఈ రెండు జీవులు ప్రకృతి ప్రపంచంలో నిశ్శబ్దంగా దాక్కున్నా వాటిని చూపించే మరణం మామూలుగా ఉండదు. ఇవి చేసే దాడులు, చూపించే బుద్ధి, వీటి రహస్యాలు మీకు అస్సలు తెలియదు. ఎలుగుబంటికి ఉన్న సూపర్ పవర్ ఏంటో తెలుసా మీకు? స్మెల్, వాసన. ఎలుగుబంటి వాసన శక్తి ప్రపంచంలో ఉన్న అన్ని జంతువుల కంటే 7 రెట్లు ఎక్కువ. ఇది దగ్గర దగ్గర 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న వాసనను కూడా గుర్తిస్తుంది. ఎలుగుబంటి రన్నింగ్ స్పీడ్ ఎంతో తెలుసా మీకు? పిల్లలు కూడా పారిపోయేంత వేగంగా, గంటకి 48 నుంచి 56 కిలోమీటర్లు, అంటే ఒక బైక్ స్లో స్పీడ్తో సమానం. ఎలుగుబంటి అసలు మనిషి మీద అస్సలు దాడి చేయదు, కానీ ఒక్క కారణానికి మాత్రం ఖచ్చితంగా దాడి చేస్తుంది. తన పిల్లలు దగ్గరలో ఉన్నప్పుడు. ఇది ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన వైల్డ్ యానిమల్ సిచ్యువేషన్లో ఒకటి. ఎలుగుబంటికి ఉన్న భయంకరమైన వెపన్ ఏంటో తెలుసా? దాని వీపు మీద ఉన్న హ్యాంప్ మజిల్. అది చాలా పవర్ఫుల్ మజిల్. అందుకే ఎలుగుబంటి ఒక్క చేతితో 300 కేజీలు లాగలదు. ఎలుగుబంట్లు చలికాలంలో 6 నెలలు మూత్రం చేయకుండా బతుకుతాయి. అంటే అది తన శరీరాన్ని డీటాక్స్ చేసుకునే ప్రత్యేక సామర్థ్యం కలదు. పరిశోధనల ప్రకారం ఎలుగుబంట్లు మనుషుల స్వరాన్ని, భావాల్ని గుర్తిస్తాయి. కోపంతో మాట్లాడితే దాడి చేసే అవకాశం కూడా పెరుగుతుంది. ఇప్పుడు మనం రక్తపింజర గురించి చూద్దాం. ఒక్క దెబ్బ 50,000 కన్నా ఎక్కువ రక్త కణాల నాశనం. రసల్ వైపర్ విషం బ్లడ్ క్లాట్ ని చేస్తుంది. అంటే ఒక్క కాటుతో రక్తాన్ని కొన్ని నిమిషాల్లో జెల్లీలాగా మారుస్తుంది. ఈ పాము కోపంగా ఉన్నప్పుడు శరీరాన్ని చెరు అనే శబ్దం చేస్తుంది. ఈ శబ్దం గడ్డిలో దూరం వరకు వినిపిస్తుంది. ఈ పాము రాత్రిల్లో ప్రత్యేకమైన స్కిన్ ప్యాటర్న్ కారణంగా టార్చ్ లైట్ వేయిస్తే త్రిభుజాకార చుక్కలు వెలుగుతాయి. ఇది రసల్ వైపర్ ని గుర్తించే రహస్య సైన్. రక్తపింజర కాటు వేయడానికి పట్టే సమయం 0.16 సెకండ్. అంటే ఎంత ఫాస్ట్ గా కాటేస్తుందంటే ఒక DSLR కెమెరా కూడా స్పష్టంగా కనిపించలేనంత స్పీడ్. ఈ పాము కాటుకు మనిషి శరీరం మండుతుంది. అంటే మంటలు పెట్టినట్టు, నరాలు తెగుతున్నట్టు, మంటతో కట్టిపడేసినట్టు అనిపిస్తుంది. ఈ రక్తపింజరి కానీ మన శరీరం పైన కాటు వేస్తే మన శరీరంలో ఉన్న బ్లడ్ సెల్స్ అన్నీ ఒకటేసారిగా చనిపోతాయి. అంటే దాని లోపల ఉన్న టాక్సిక్ నరాల్లోకి పూర్తిగా వెళ్ళి అక్కడ ఆ భాగాన్ని చచ్చివేయబడేలా చేస్తాయి. ఎలుగుబంటి మరియు రక్తపింజర సహజ శత్రువులు కాదు. ఎలుగుబంటి సాధారణంగా పండ్లు, పురుగులు, తేనె మరియు చిన్న జంతువులను తింటుంది. అది పాములను వెంబడించడం కూడా చేయదు. రసల్ వైపర్ అయితే చిన్న రోడెంట్స్, ఫ్రాగ్స్ అండ్ లిజర్డ్స్ మీద ఆధారపడుతుంది. ఇది ఎలుగుబంటి వంటి పెద్ద జంతువులను వేటాడే పాము అస్సలు కాదు. ఎలుగుబంటి మరియు రక్తపింజర ఎదురుపడితే ఎలా స్పందిస్తాయో తెలుసా? వీరిద్దరూ కలిసి సందర్భం ఒకటే. అనుకోని దగ్గర పడిపోవడం, ఎలుగుబంటి ఆహారం కోసం గడ్డి కదిలిస్తే లేదా రక్తపింజర దారి మధ్యలో ఉంటే రక్తపింజర మొదటి వారిని కిస్ అని చేస్తుంది. అది దాడి చేయడానికి కాదు, భయపెట్టి తప్పించుకోవడానికి. రక్తపింజర విషయం మనుషులకి మరియు చిన్న జంతువులకి చాలా ప్రమాదకరం, కానీ ఎలుగుబంటికి మాత్రం కాదు. ఎందుకంటే ఎలుగుబంటి ఫర్ చాలా ఘనంగా ఉంటుంది. ఫంగస్ పూర్తిగా చొచ్చుకుపోవచ్చు. శరీర బరువు పెద్దది. విషం డైల్యూట్ అవుతుంది. కొన్ని స్పీసెస్కు న్యాచురల్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఎలుగుబంటికి కాటు పడ్డ నొప్పి, స్వెల్లింగ్ ఉంటాయి, కానీ సాధారణంగా ప్రాణాపాయం మాత్రం కాదు. మరోవైపు ఎలుగుబంటి పంజా ఒక్కసారైనా తగిలితే రసల్ వైపర్ ప్రాణాలను కోల్పోయే అవకాశం ఎక్కువ. దీని శరీరం చాలా డెలికేట్. అందుకే రక్తపింజర సాధ్యమైనంత వరకు పోరాటం తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఎలుగుబంటి మరియు రక్తపింజర అనే పోరాటం అడవిలో చాలా అరుదుగా జరుగుతుంది. నిజం ఏమిటంటే రక్తపింజర దాడి ఎలుగుబంటిని చంపదు, మరియు ఎలుగుబంటి దాడి చేస్తే రక్తపింజరకు తప్పించుకోవడం తప్ప వేరే మార్గం లేదు. అడవిలో ఇద్దరు తమ మార్గాల్లోనే జీవిస్తారు. ఒకరితో ఒకరికి అన్నెసెసరీగా పోరాటం అస్సలు జరగదు.